నువ్వా నేనా దేనికైనా రెడీ. ఇన్నాళ్ళు ఎన్నికల ప్రచారంలో సవాళ్లు హోరెత్తిపోయాయి. ఇక సభా పర్వంలో కూడా అదే వాడి అదే వేడి కంటిన్యూ కాబోతోందా? 18వ లోక్సభ తొలి సమావేశంలోనే అధికార విపక్షాల మధ్య వాగ్యుద్ధం రీసౌండ్ ఇచ్చింది. బలగం సరే, రానున్న రోజుల్లో నంబర్ గేమ్ సభపై ప్రభావం చూపబోతోందా? నీట్ రగడ ఆజ్యం కానుందా? మోదీ హ్యాట్రిక్ और एक बार एनडीए सरकार పార్లమెంట్ కొత్త భవనంలో 18వ లోక్సభ తొలి సమావేశం. పాత కొత్త మేలి కలయికతో ప్రమాణ స్వీకార పర్వం. ప్రమాణపూర్వకంగా తెలుగు వెలుగులు. ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య, ఎలా వచ్చామన్నది ఇంపార్టెంట్. హస్తినలో సైకిల్ పై కలిసి టప్పలనాయుడు హవాయి ఓ హైలైట్ గా నిలిచింది. ఇక ప్రోటెం స్పీకర్ మహతాబ్ అధ్యక్షతన సబ్కా సాత్ సబ్కా ప్రమాణ్ ఘట్టం తర్వాత ఆదిలోనే రాజకీయం పక్కుమంది. 18వ లోక్సభను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ కొత్త సభ్యులను స్వాగతించారు. సభా సంప్రదాయాలను కొనసాగిస్తూ 2047 వికసిత్ భారత్ సంకల్పంగా సమిష్టి కృషి చేయాలన్నారు. ఎట్ ద సేమ్ టైం 50 ఏళ్ల కిందట జరిగిన పొరపాటు ఎట్టి పరిస్థితుల్లో మళ్లీ రిపీట్ కావద్దంటూ ఎమర్జెన్సీ టైమ్స్ ను టచ్ చేశారు ప్రధాని మోదీ. నినాదాలు డ్రామాలకు ఫుల్ స్టాప్ పెట్టి విపక్షం బాధ్యతాయుత పాత్ర పోషించాలని హితవు పలికారు. कल 25 जून को भारत के लोकतंत्र में जो काला धब्बा लगा था, उसके 50 वर्ष हो रहे हैं. भारत की नई पीढ़ी इस बात को कभी नहीं भूलेगी कि भारत के संविधान को पूरी तरह नकार दिया गया था. संविधान के लीरे लीरा उड़ा दिए गए थे. देश को जेल खाना बना दिया गया था. लोकतंत्र को पूरी तरह दबोच दिया गया था. ఎమర్జెన్సీ గురించి ఇంకెన్నిసార్లు మాట్లాడతారంటూ మోదీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మల్లికార్జున్ ఖర్గే. देखो 100 बार यही बात बोलेंगे और इमरजेंसी के 50 साल हो रहे बोले तो तुम इमरजेंसी से विदाउट डिक्लेयरिंग इमरजेंसी यू आर डूइंग इट. इसीलिए हर बार वही बात बोल के आप कितने दिन ऐसा ही अपनी हुकूमत करना चाहते हैं. संविधान को बचाने के लिए हमने जो कोशिश की थी उसमें सारी जनता हमारे साथ दी, लेकिन मोदी जी संविधान को तोड़ने की कोशिश किए. అలా 18వ లోక్సభ ఆదిలోనే రచరాజుకుంది. ఇక ముందు ముందు సభలో సీన్లు ఎలా ఉండబోతున్నాయి అనే చర్చ జోరందుకుంది. ఎన్డీఏ సర్కార్కు బలం ఉన్నా 17వ లోక్సభతో పోలిస్తే సభలో గళం పెంచేలా విపక్ష బలగం పెరిగింది. ఈ నేపథ్యంలో పవర్ ఫ్యాక్టర్ గా మోదీ 3.0 వర్షన్ ఎలా ఉండబోతోంది? బలం పెంచుకున్న ఇండియా కూటమి ఎలాంటి వ్యూహ రచన చేస్తోంది? మ్యాజిక్ ఫిగర్ 272, బీజేపీకి సొంతంగా ఉన్న సీట్లు 240. మిత్ర పార్టీలతో కలిసి ఎన్డీఏ అధికార పగ్గాలు చేపట్టింది. సర్కార్ను నడపడం నల్లేరు మీద నడకేనా, లేదంటే పెరిగిన విపక్ష సభ్యుల సంఖ్య ప్రభావం చూపే అవకాశం ఉందా? 18వ లోక్సభ కొలువుదీరే ముంగెట్లో దేశవ్యాప్తంగా నీట్ మంటలు రాజుకున్నాయి. నీటి నిర్వహణలో లోపాలు, పేపర్ లీకేజ్ వంటి అంశాలు అస్త్రంగా ఇప్పటికే రాహుల్ సహా కాంగ్రెస్ శ్రేణులు విమర్శలకు పదును పెడుతున్నాయి. అంతేకాదు, ఎన్నికల ఫలితాల టైం నుంచే స్టాక్ మార్కెట్లో భారీ స్కామ్ కు తెరలేపారని మరో సంచలన ఆరోపణ చేశారు రాహుల్ గాంధీ. సభలోనూ విపక్షం ఇదే దూకుడు కొనసాగిస్తుందా? గతంలో మాదిరిగా బీజేపీ సభను స్ట్రాంగ్ గా కంట్రోల్ చేయగలుగుతుందా? లోక్సభలో ప్రతిపక్షానికి విశేషమైన బలం ఉన్నది. సో గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉంటారు. గవర్నమెంట్ అది చేయనివ్వరు, ఇది చేయనివ్వరు అంటే అది కరెక్ట్ కాదు. ఈ మోడీ గవర్నమెంట్కి మెజారిటీ ఉన్నది. మెజారిటీ ఉన్నదంటే అన్నీ కావాల్సినవి అన్నీ చేసుకోవచ్చు. కొన్ని రాజ్యాంగం అమెండ్మెంట్స్ చేయలేకపోవచ్చు, కానీ మిగతా అన్ని చట్టాల ద్వారా చేసుకోవచ్చు. మెజారిటీ ఉన్నది. ఆ మెజారిటీ ఎలా కాపాడుకోవాలంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం మంచి పరిపాలన ఇస్తే ఆపోజిషన్ దగ్గర ఎంత సంఖ్య ఉండునా అది పనికిరాదు. మిత్రులపై ఆధారపడక తప్పని పరిస్థితి బీజేపీకి మైనస్ గా మారే ఛాన్సే లేదనేది విశ్లేషకుల మాట. ఇప్పటికైతే ఎన్డీఏ కూటమి బంధం చాలా సాలిడ్ గానే ఉంది. లోక్సభలో సరే, మరి పెద్దల సభలో మాటేంటి? రాజ్యసభలో 122 మంది సభ్యుల బలం అవసరం. కానీ బీజేపీకి ప్రస్తుతం 110 మంది సభ్యులు ఉన్నారు. సంఖ్యాబలం నమో సంకల్పంపై ఎలాంటి ప్రభావం చూపనుంది? నంబర్లు మర్చిపోయి పరిపాలన అందించగలరా లేదా? 2019 నుంచి 24 వరకు కొన్ని లోపాలు కనపడినాయి కాబట్టి అది దిద్దుకుంటారా లేదా? పాత కేబినెట్ తీసుకున్నారు, కొత్త నిర్ణయాలు తీసుకుంటారా లేదా?
పాత క్యాబినెట్ ద్వారా కొత్త విషయాలు తీసుకురాగా అవన్నీ నరేంద్ర మోడీ మీద బాధ్యత. సో మనం సంఖ్యా అపోజిషన్కి బలం వచ్చేసింది అనుకోవటం కరెక్ట్ కాదు. గవర్నమెంట్ ఎలా పరిపాలిస్తుంది, బాగా పరిపాలించగలిగితే ఈ సంఖ్య అసలు మ్యాటరే కాదు. వాళ్ళు 5 సంవత్సరాలు సాఫీగా చేసుకోవచ్చు. సో నరేంద్ర మోడీకి బలం అని కాదు, గవర్నమెంట్ ఉన్నది. గవర్నమెంట్ మొదలు తీసుకెళ్ళిపోతూ ఉంటే ఈ సంఖ్య అసలు ఏమి ఇబ్బంది లేదు. వికసిత్ భారత్ నినాదం తగ్గట్టుగా ప్రభుత్వ విధానాలు ఉన్నాయా లేదా అన్నది ముఖ్యం. ప్రజలు అదే గమనిస్తారు. సభలో విపక్షాల గళం ఎంత ఉన్నా ప్రజాబలమే మోదీ సర్కార్ ముఖ్యం. మొత్తానికి 18వ లోక్సభ కొలువుదీరింది. స్టార్టింగ్ లోనే రచ్చ, ఆవాజ్ రీసౌండ్ ఇచ్చింది. విపక్షాల బలగం పెరిగిన క్రమంలో ఇక ముందు ముందు సభాపర్వం ఎలా ఉండబోతుందో, ఎలాంటి ట్విస్టులు తెరపైకి వస్తాయో అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక వైనాడ్ లోక్సభ స్థానానికి రాహుల్ రాజీనామా చేశారు. ప్రొటెం స్పీకర్ ఆమోదించారు. ఆ స్థానం నుంచి ప్రియాంక గాంధీ బరిలోకి దిగబోతున్నారు. పవర్ చేజారినా సరే గళం వినిపించే బలం పెరిగిందనే ధీమా కనిపిస్తోంది కాంగ్రెస్ లో. ఫిర్ భీ ఫరక్ నహీ పడేగా అనేలా ఫస్ట్ డే తన మార్క్ టచ్ ఇచ్చారు ప్రధాని మోదీ.